ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిబా కలెక్షన్స్. ఈరోజు మనం ఒక వెరైటీ అన్నిటికీ సెట్ అయ్యే విధంగా ఐదర్ ట్రెడిషనల్ వేర్ ఆర్ ట్రెండీ వేర్ ఈ రెండింటికి సెట్ అయ్యే విధంగా ఉండేలాగా పర్ల్స్ అండ్ డిఫరెంట్ ప్యాస్టల్ కలర్ కాంబినేషన్స్లో పెండెంట్స్ అండ్ ఇయర్ రింగ్స్ సెట్ చూద్దామండి. మనం ఇక్కడ ఏం చేసామంటే పర్ల్స్ కాంబినేషన్ చేసుకుంటూ వచ్చామన్నమాట. ఏదైతే పెండెంట్స్ ఉన్నాయో ఆ పెండెంట్స్కి ప్రపోర్షనేట్ కలర్ యాడ్ చేసుకుంటూ వచ్చాము ప్రతి పర్ల్ మాలలో. ఇక్కడ యూజ్ చేసిన పల్స్ అన్నీ కూడా మదర్ పల్స్ మేడం, ఎంఓపీస్ మదర్ ఆఫ్ పల్స్ అన్నమాట. ఇవి మీకు సిల్వర్ షేడ్లో కనిపిస్తూ ఉంటాయి, అంటే మీకు జ్యువెల్ షైన్ కనిపిస్తూ ఉంటుంది. ప్రతి బీడ్లో కూడా ప్రతి పర్ల్లో కూడా జ్యువెల్ షేడ్ ఉంటుంది. దాంట్లోనే మనం షైనింగ్ వచ్చే బీడ్స్ కలిపాం మేడం. అంటే మన ప్రపోర్షనేట్ కలర్ని బట్టి ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీంట్లో కోరల్ కాంబినేషన్ యూజ్ చేసాం మేడం ఈ సెట్కి సెట్ అయ్యేటట్టు. అట్లానే బ్లాక్ దానికి బ్లాక్ స్పిన్నల్ ఇన్ బిగ్ సైజ్ 3mm యూజ్ చేసాం. కొన్ని చోట్ల సీజెట్స్ యూజ్ చేసాం, కొన్ని చోట్ల వచ్చేసి మనులు యూజ్ చేసాం. ఇట్లా రకరకాల కలర్స్ ఆ కలర్ కాంబినేషన్కి సెట్ అయ్యే విధంగా ఉండేవన్నిటిని కూడా మనం కంబైన్ చేసుకుంటూ వచ్చాం మేడం. ఫస్ట్ అయితే మనం చూద్దాము మేడం. ఇప్పుడు చూద్దాం మేడం, డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ వచ్చేసరికి మనం యూజ్ చేసింది 4mm సైజు మదర్ పర్ల్ మేడం. సిల్వర్ షేడ్లో ఉంటుంది. షైన్ అనేది ఎప్పటికీ తగ్గదు, ఇట్లానే ఉంటుంది. దీనికి మధ్య మధ్యలో ర్యాండమ్గా అక్కడక్కడ కోరల్స్ యూజ్ చేసుకుంటూ వచ్చాం మేడం. ఇవన్నీ కూడా కంప్లీట్గా కోరల్స్. చూడండి ఇక్కడ కోరల్స్ కాంబినేషన్స్ యూజ్ చేసుకుంటూ వచ్చి రన్ చేసుకుంటూ, అంటే ఒక ప్యాటర్న్ లాగా ఏం వేయలేదు మేడం, ర్యాండమ్గా అక్కడక్కడ వేసాము. దీనికి సేమ్ ఏ పెండెంట్ అయితే ఉందో రోజ్ బడ్ పెండెంట్ మేడం, ఇది వచ్చేసి మనకి సిరామిక్తో చేస్తారు. మనం లాస్ట్ టైం మనం చూసాము కృష్ణుడి పెండెంట్లు అలా ఉన్నాయి కదా, ఆ కైండ్ ఆఫ్ మెటీరియల్లో ఉంటుందన్నమాట. అలానే ఎక్కువ బరువు కూడా ఉండదు, కొంచెం అల్కానే ఉంటుంది. దీనికి వేసేసాం మేడం. మొత్తం పెండెంట్ వేసి, పెండెంట్ ఫిక్స్డ్ మేడం, డిటాచబుల్ కాదు, మూవ్ అవ్వదు. ఓకే, ఫిక్స్డ్ అనమాట. సేమ్ ఇటు సైడ్ కూడా అట్లానే రన్ చేసుకుంటూ వచ్చాము. వీటికి వచ్చేసరికి ఇయర్ రింగ్స్, ఇక్కడ ఏదైతే పెండెంట్ ఉందో సేమ్ కైండ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఇక్కడ వచ్చినాయి చూడండి. సేమ్ ఇక్కడ ఏ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయో అట్లానే, అంటే ఏ ప్యాటర్న్లో ఉందో అదే ప్యాటర్న్లో రన్ అయినాయి. పైకి వచ్చేసరికి కంప్లీట్గా సెట్ లెంగ్త్ వచ్చేసి 17 ఇంచెస్ మేడం. కాస్ట్ 670 రూపీస్, ఫ్రీ షిప్పింగ్ మేడం. 670 ఫ్రీ షిప్పింగ్ మేడం. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చింది మనకు. 670 రూపీస్లో ట్రెండీ కలర్స్లో పర్ల్స్, మదర్ పర్ల్స్లో మీకు విత్ కోరల్స్ ఆర్ సీజెట్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ కాంబినేషన్తో వచ్చిందనమాట. సో చాలా బాగుంటుంది, క్లాసీగా ఉంటుంది, మిస్ చేసుకోవద్దు మేడం. ఈ దగ్గర పింకిష్ పీచ్ కలర్ లాగా ఉంది కోరల్ కాంబినేషన్లో. ఇందులోనే మీకు 3 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మేడం. అవి ఒకేసారి చూపించేస్తాను మీకు, సో దట్ ఈజీ అవుతుంది అనమాట మనకి కూడా. సో కాంబినేషన్స్ ఒకదాని తర్వాత ఒకటి చూడడం కంటే ఒక్కసారి చూసేస్తే ఈజీ అవుతుంది. ఇప్పుడు చూద్దాం మేడం, నెక్స్ట్ ఐటెం చూద్దాము. నేను ఇయర్ రింగ్స్ చేతితో పట్టుకుని చూపిస్తాను మేడం. నేను వీటికి ఇంకా ఫినిషింగ్స్ చేయలేదు మేడం. అంటే మేము బేసిక్గా 17 ఇంచెస్ లెంగ్త్ పెట్టాము. కొంతమందికి ఎవరికైనా 20 ఇంచెస్ లెంగ్త్ కావాలి అనుకుంటే కనుక ఇంక్రీజ్ చేస్తాము, ప్రపోర్షనేట్గా కాస్ట్ చేంజ్ అవుతుందన్నమాట. సో ఇన్ కేస్ లెంగ్త్ పెంచుకోవాలంటే కావాలనుకున్నట్టుగా మేము దాన్ని ఫినిషింగ్స్ చేయకుండా థ్రెడ్స్ అట్లాగే ఉంచేసాను. సో నెక్స్ట్ కలర్ చూస్తున్నాం మేడం. ఇది వచ్చేసి సేమ్ కలరు, ఇక్కడ ఏదైతే కలర్ యూజ్ చేసాం అదే కలరు, బట్ రోజ్ ఫ్లవర్ యొక్క షేప్ మారింది చూడండి. ఇక్కడ వచ్చేసరికి బడ్ లాగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మనం మౌల్డ్కి వేసిందేమో విచ్చుకున్న రోజా పువ్వులాగా ఉందన్నమాట. నెక్స్ట్ దీనికి ఇక్కడ మనం కోరల్స్ యూజ్ చేయలేదు మేడం. దీనికి ఈ కాంబినేషన్కి సెట్ అయ్యే విధంగా ఆరెంజ్ కలర్ సీజెట్స్ యూజ్ చేసాం, టైర్ షేప్ సీజెట్స్. దీన్ని పర్ల్స్ కాంబినేషన్లో యూజ్ చేసాం అనమాట. సేమ్ 670 రూపీస్ అండి, 17 ఇంచెస్ లెంగ్త్, ఫ్రీ షిప్పింగ్ మేడం. ఈరోజు మనం అన్నిటికీ కూడా, అంటే ఈ వీడియోలో చూపిస్తున్న పర్ల్స్ అన్నిటికీ కూడా మనం ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. 670 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఓకే మేడం. ఓకే, నెక్స్ట్ ఇందులోనే ఇంకొక కలర్ కాంబినేషన్ ఉంది. నేను ఈ 3 కూడా ఒక్కసారి చూపించేస్తాను. ఫస్ట్ అయితే విడివిడిగా చూసేద్దాం పట్టండి మేడం. ఇది వచ్చేసి ఇందాక ఫస్ట్ చూసాం కదా మేడం, రోజ్ ఫ్లవర్ బడ్ లాగా ఉంది కదా, సేమ్ అదే బట్ లైటర్ కలర్ అనమాట, చాలా లైట్ కలర్. మనం రెగ్యులర్గా ఈ కాంబినేషన్స్ చాలా తక్కువ చూస్తుంటాం ఈ కలర్లో. మనకి పెండెంట్స్ దొరకడం కష్టం మేడం ఇలాంటివి, ఎందుకంటే ఈ కలర్స్ ఉంటాయి కదా, ఇవి రేర్గా దొరికే కలర్స్. మన రెగ్యులర్ పెండెంట్స్ కెంపులు, పచ్చలు, జడావు కుందన్స్, విక్టోరియన్లో పర్పులు ఇవన్నీ చూస్తూ ఉంటాము. బట్ ఇలాంటి డిఫరెంట్ కలర్స్ చూడడం అనేది రేరు. మనకి ఫ్యాన్సీ శారీస్ వాటికి సెట్ అవ్వడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ ఎక్కడా కూడా మేము కలర్ పోయేది ఏమి బాల్స్ అట్లాంటివి యూజ్ చేయలేదు మేడం. డైరెక్ట్గా అన్నీ కూడా బీడ్సే, పల్స్ కానీ కోరల్స్ కానీ సీజెట్స్ కానీ అన్నీ బీడ్సే యూజ్ చేసాము. సో దట్ లైఫ్ అనేది లాంగ్ లాస్టింగ్ వస్తుందన్నమాట. ఓకే, సేమ్ కాస్ట్ మేడం, 670 రూపీస్ మేడం. ఇప్పుడు నేను ఇదే ఫ్లవర్లో మీకు 3 కలర్స్ చూపించాను కదా, ఒకసారి చూపిస్తున్నాను. ఈ 3 కలర్స్ కూడా పక్క పక్కనే పెడుతున్నాను చూడండి.
ఇక్కడ 3 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, 3 డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి, 2 డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి మేడం. ఈ 2 సేమ్ షేప్లో ఉన్నాయి, ఈ 2 సేమ్ కలర్లో ఉన్నాయి. ఓకే అండి, మీకు ఏ కలర్ కావాలో ఏ షేప్ కావాలో కన్ఫ్యూజ్ లేకుండా కన్ఫర్మ్ చేసుకొని స్క్రీన్ షాట్ కరెక్ట్గా చేసుకుని టిక్ చేసి మార్క్ చేసి పంపించండి మేడం. 670 రూపీస్, ఫ్రీ షిప్పింగ్, 17 ఇంచెస్ లెంగ్త్. సపోజ్ మీరు లెంగ్త్ ఇంక్రీజ్ చేయమంటే రేట్ ప్రపోర్షనేట్గా కాస్ట్ పెరుగుతుంది. ఓకే మేడం. ఓకే మేడం, నెక్స్ట్ చూద్దాము. అవర్ హాట్ ఫేవరెట్ బ్లాక్, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వావ్ లాగా ఉంది మేడం. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి రోజ్ ఫ్లవర్, విచ్చుకున్న రోజ్ ఫ్లవర్ ఉంది మేడం. ఇది ఆల్మోస్ట్ 1.5 ఇంచ్ ఉంది లెంగ్త్. కంప్లీట్గా ఇక్కడ మనం ఏం చేసాము అంటే పల్స్కి మధ్యలో స్పిన్నర్స్ యూజ్ చేసాం మేడం, హైడ్రో బీడ్స్, బట్ 3 mm సైజులో యూజ్ చేసాం అనమాట. ఎందుకంటే దీనికి కరెక్ట్గా కనిపించాలి లుక్ అనేదానికి ఆ సైజ్ యూజ్ చేసాము. సేమ్ కాస్ట్ మేడం. ఇయర్ రింగ్స్ చూపిస్తాను, ఒక్క నిమిషం మేడం. ఇయర్ రింగ్స్ చూపిస్తున్నా మేడం. ఇగోండి, ఇక్కడ ఎట్లా అయితే ఉంటుందో సేమ్ అదే కైండ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వస్తాయి. 670 రూపీస్ మేడం, 670. ప్రతిదీ కూడా స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ట్రై చేయండి మేడం. నెక్స్ట్ బ్లాక్లోనే నేను ఇంకొక షేప్ కూడా చూపిస్తాను మేడం. ఇది విచ్చుకున్న రోజ్ ఫ్లవర్ అని చెప్పాను కదా, ఇప్పుడు బడ్ లాగా ఉన్నది కూడా చూపిస్తాను. ఇది బడ్ లాగా ఉంటుందన్నమాట కొద్దిగా మేడం. సపోజ్ చెప్తున్నాను, ఇది మొగ్గ విచ్చుకున్న తర్వాత ఇలా వచ్చింది అనుకోండి. సపోజ్ మొగ్గ 2 రోజులు పడుతుంది పువ్వు విచ్చుకోవడానికి. ఇదే ఇలా వచ్చింది అనుకోండి, నెక్స్ట్ డే పువ్వు పూస్తుంది అనమాట. అలా డిఫరెంట్ డేస్ ఆఫ్ కాన్సెప్ట్తోనే మీకు ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఇవన్నీ. ఓకే మేడం, దీని ఇయర్ రింగ్స్ 670 మేడం. దీని కాస్ట్ కూడా 670, 17 ఇంచెస్ లెంగ్త్. మదర్ పర్ల్స్ యూస్ చేసాము. ఒకసారి చేతిలో పెట్టుకుని చూపిస్తాను, ఉండండి మేడం. మన నెక్కి సెట్ చేసుకున్నా కూడా బాగుంటుంది మేడం. ఐటమ్ అనేది క్లాసీగా బాగుంటుంది. బ్లాక్లో 2 డిఫరెంట్ చూసాం కదా మేడం. ఇదిగోండి, బ్లాక్లో ఫుల్గా పువ్వు విచ్చుకున్నది, అలానే ఇది క్లోజ్డ్గా ఉన్నదన్నమాట. నెక్స్ట్ పర్పుల్ కలర్ చూద్దాం మేడం. పర్పుల్లో కూడా 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం చేసామంటే మనం పర్పుల్ సీజెట్స్ యూస్ చేసాం మేడం. వైట్ ముత్యాలు మదర్ పర్ల్స్, అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి పర్పుల్కి వచ్చేసి పర్పుల్ సీజెట్స్ యూస్ చేసాము. ఇక్కడ మదర్ పర్ల్స్ కూడా జ్యువెల్ షేడ్లో ఉంటాయి మేడం. ఫుల్ వైట్ కనిపించవు, సిల్వర్ షేడ్ అనేది తగులుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఫ్లవర్ చూసినట్లయితే కంప్లీట్గా విచ్చుకున్న తర్వాత ఎట్లా ఉంటుందో అలా ఉంది మేడం. ఒక రకంగా చెప్పాలంటే బంతి పువ్వు లాగా కనిపిస్తుంది. ఇది బంతి పువ్వు ఉంటుంది కదా మేడం, బంతి పువ్వు లాగా కనిపిస్తుంది అనమాట. ఓకే, 670 రూపీస్ అండి, ఫ్రీ షిప్పింగ్. 670 ఫ్రీ షిప్పింగ్ మేడం. నెక్స్ట్ పర్పుల్లోనే సేమ్ ఇదే పర్పుల్, ఇదేమో బంతిపూ లాగా ఉందన్నాను కదా మేడం. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి రోజ్ ఫ్లవర్ లాగా ఉందన్నమాట. ఇక్కడ చూడండి మేడం, ఇక్కడ చూస్తే రోజ్ ఫ్లవర్ లాగా ఉంది, కనిపిస్తుంది కదా మేడం రోజ్ ఫ్లవర్. ఇది పర్పుల్, డార్క్ పర్పుల్ వచ్చింది. అలానే మేము ఇక్కడ కూడా మీకు డార్క్ పర్పుల్ కలర్ సీజెడ్ బీడ్సే యూజ్ చేసామన్నమాట. ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను మేడం. ఇగోండి, ఇయర్ రింగ్స్ కూడా ఇట్లానే వస్తాయి. 670 రూపీస్ మేడం, ఫ్రీ షిప్పింగ్ మేడం. నెక్స్ట్ మెహందీ గ్రీన్లో 3 కలర్స్ ఉన్నాయి, 3 డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి మెహందీ గ్రీన్లో చూపిస్తున్నాను మేడం. ఇక్కడ మెహందీ గ్రీన్లో కూడా మనం ఏం చేసామంటే కంప్లీట్గా మెహందీ గ్రీన్ సీజెట్స్ యూజ్ చేసాము. ఇక్కడ కాంబినేషన్ కోసము మెహందీ గ్రీన్ సీజెట్స్ యూజ్ చేసాము. ఇక్కడ పెండెంట్ కూడా మెహందీ గ్రీన్ వచ్చిందనమాట. ఇయర్ రింగ్స్ చూపిస్తాను మేడం. ఇది కంప్లీట్గా విచ్చుకున్న గులాబీ పువ్వు. ఇయర్ రింగ్స్ మేడం, 670 ఫ్రీ షిప్పింగ్. 670 ఫ్రీ షిప్పింగ్ మేడం. మేడం నెక్స్ట్ చూద్దాము. మెహందీ గ్రీన్లోనే పూర్తిగా విచ్చుకున్న రోజ్ ఫ్లవర్ మేడం. ఇది పూర్తిగా విచ్చుకునేది, కాకపోతే సైజ్ కొద్దిగా చిన్నగా ఉంది. నేను 2 ప్రీవియస్గా చూపించింది, ఇది 2 పక్కనే పెట్టి చూపిస్తాను మేడం. 670 మేడం, సేమ్ ప్రైస్. ఇగోండి మేడం, ప్రీవియస్గా ఒకటి పెట్టి చూపించాను కదా, అది ఇది సైజ్ చూసుకోండి మేడం. పెండెంట్ సైజ్, చైన్ సైజ్ అన్నిటికీ సేమే ఉంటుంది మేడం. 17 ఇంచెస్ లెంగ్త్. పెండెంట్ సైజు దీనికంటే ఇప్పుడు ఆల్రెడీ మౌల్డ్కు ఉన్న దానికంటే నేను చేతిలో పట్టుకున్నది కొంచెం పెద్ద సైజు ఉంది, గమనించండి మేడం.
మేడం నెక్స్ట్ ఇందులోనే బంతి పువ్వు కూడా చూసేద్దాము. ఇదిగో చూడండి, బంతి పువ్వు లాగా ఉంటుంది ఇది. మేడం ఇక్కడ నేను చూపించిన లాకెట్స్ అన్నీ కూడా డిఫరెంట్, ఒకటే మెహందీ గ్రీను కానీ డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ షేప్స్, అన్నిటికీ సేమ్ కాస్ట్. ఈచ్ పీస్ 670 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. ఓకే మేడం, నెక్స్ట్ చూద్దాం మేడం. దిస్ ఈస్ సీ గ్రీన్. ఇది ట్రాన్స్పరెంట్గా ఉంది మేడం. ఇది సీ గ్రీన్ ట్రాన్స్పరెంట్గా ఉంది. అన్నిటికీ ఇయర్ రింగ్స్ ఇంక్లూడెడ్ మేడం, చెప్పడం మర్చిపోతున్నా. అన్నిటికీ ఇయర్ రింగ్స్ ఇంక్లూడెడ్గా వస్తాయి. ఇక్కడ సీ గ్రీన్ ఉంది కాబట్టి పైన కూడా సీ గ్రీనే రన్ చేసాం మేడం. సీ గ్రీన్లోనే రన్ చేసాము, హై క్రస్ట్ బీడ్స్ వేసాము. అన్నీ షైనింగ్ వచ్చేవి మాత్రమే వేసాం మేడం. మరి నెక్స్ట్ మేడం సీ గ్రీన్లోనే నేను ఇంకొకటి చూపిస్తున్నాను. ఇదేమో ఇందాకటిదే ట్రాన్స్పరెంట్ అన్నాను కదా, ఇది ఒపాక్ మేడం. సీ గ్రీన్లో ఒపాక్ అనమాట. ఇది బడ్ ఫార్మాట్లో ఉంది పెండెంట్. ఇక్కడ మనం ప్యాటర్న్ ఏమి రన్ చేయలేదు మేడం. అంటే లైక్ ఒక దాని తర్వాత ఒకటో, రెండింటి తర్వాత ఒకటో అట్లా కాకుండా కంటిన్యూస్గా ర్యాండమ్గా మనకి ఎక్కడంటే అక్కడ లుక్ వచ్చేటట్టు వేసామన్నమాట. ఓకే, నేను దీనికి అన్నిటికీ కూడా నేనేం పెట్టట్లేదు మేడం. ప్రైస్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా, 670 రూపీస్. ఇదిగోండి మేడం, గ్రీను, మంచి గ్రీన్ అనమాట, ఆకుపచ్చ రంగు. ఓకే మేడం, నెక్స్ట్ మేడం ముదురాకు పచ్చ రంగు చూద్దాం. ముదురాకు పచ్చ రంగు ఇక్కడైతేనేమో మనం హైడ్రో బీడ్స్ యూజ్ చేసాము దీనికి సెట్ అయ్యేటట్టు. సేమ్ కాస్ట్ మేడం, 670 రూపీస్. ఇయర్ రింగ్స్ చూపిస్తాను మేడం. ఇయర్ రింగ్స్ అన్నీ కూడా పుష్ బటన్ వస్తాయండి, ఎందుకంటే ఇవి అల్కా ఉంటాయి మేడం, స్క్రూ ఉంటే కష్టమవుతుంది. సో పుష్ బటన్సే వస్తాయి. ఓకే మేడం, ఇవన్నీ ఈరోజు చూసాం కదా కలర్స్. నేను ఒక్కటి జస్ట్ మీకు 17 ఇంచెసే లెంగ్త్ పెట్టారు కదా మేడం, మీరు 17 ఇంచెస్ లెంగ్త్ మాకు సరిపోతుందా అని డౌట్ రావచ్చు. అందుకే నేను ఒక్కటి మాత్రం నేను నా మెడలో పెట్టుకుని చూపిస్తాను. 17 ఇంచెస్ పెట్టినప్పటికీ మీకు పెండెంట్ ఉంది కదా మేడం, పెండెంట్ ఉండడం వల్ల ఇది ఆల్మోస్ట్ 19 ఇంచెస్ వరకు కనిపిస్తుంది అనమాట. అందుకనే 17 ఇంచెసే ప్లేస్ చేసాము. ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ హుక్ వస్తుంది కదా మేడం. సో మీకు 17 + 1 ఇంచ్ 18 ప్లస్ మీకు ఇక్కడ పెండెంట్ రావడం వల్ల 19 ఇంచెస్ పైననే వస్తుంది. లెంగ్దీగానే ఉంటుంది మేడం, షార్ట్ ఏమి ఉండదు. మీకు సపోజ్ నెక్ వరకే కావాలి అనుకున్నట్లయితే ఒక్క నిమిషం మేడం, ఇదిగోండి ఇలా కావాలనుకుంటే కనుక మీరు 16 ఇంచెస్ ఆర్ 15 ఇంచెసే చెప్పండి, సరిపోతుంది. ఓకే ఓకే మేడం, ఇది ఈరోజు కలెక్షను. కంప్లీట్గా మీకు డిఫరెంట్గా ఉండడం కోసం అన్నీ డిఫరెంట్గా యూనిక్గా డిజైన్ చేసాము. 670 రూపీస్, ఫ్రీ షిప్పింగ్ మేడం. ఓకే అండి, ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న స్క్రీన్ షాట్స్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ మేడం.